ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు. శ్రీ కోదండరాముడికి స్నపన తిరుమంజనం. అశ్వవాహనంపై లక్ష్మీ వెంకటేశ్వరుడి దర్శనం. దేవుని కడపలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. అయినవెల్లి సిద్ధి వినాయకుడికి విశేష పూజలు. స్వామివారి ఆశీస్సులు అందుకున్న విద్యార్థులు. తిరుమల శ్రీవారి నిత్యాన్న ప్రసాదానికి కూరగాయలను విరాళంగా అందించే విజయవాడకు చెందిన దాతలు కూరగాయల తరలింపునకు సమకూర్చిన కొత్త వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడలో ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడకు చేరుకున్న శ్రీ చంద్రబాబుకు విరాళ దాతలు స్వాగతం పలికి సెలవుతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీవారి అన్న ప్రసాదానికి కూరగాయలను విరాళంగా అందిస్తున్న దాతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అలాగే అన్న ప్రసాదానికి తరలిస్తున్న కూరగాయలను చంద్రబాబు పరిశీలించారు. టీటీడీ ఉద్యోగుల క్రీడా సాంస్కృతిక పోటీల బహుమతుల ప్రదానోత్సవం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా జరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 3,140 మంది ఉద్యోగులు పాలుపంచుకున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన క్రీడా సాంస్కృతికోత్సవాల ముగింపు కార్యక్రమానికి టీటీడీ ధర్మకర్తలి మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు తిరుమల తిరుపతి జేఈఓలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం సాయంత్రం వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలను ఆకమోక్తంగా నిర్వహించారు. అనంతరం సుగంధ భరిత ద్రవ్యాలతో శ్రీరామచంద్రమూర్తికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం జరిగే తెప్పోత్సవాల్లో శ్రీ కోదండరామస్వామి గోవిందరాజస్వామి వారి పుష్కరంలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం ప్రాజెక్టులో శిక్షణ పొందుతున్న 240 మంది విద్యార్థులు మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. టీటీడీ కల్పించిన ప్రత్యేక దర్శనం ద్వారా వీరు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. శ్రవణం నుండి వచ్చాము. మా పిల్లలకి ఫస్ట్ మాటలు రావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వామివారి దయ వల్ల మా పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి దర్శనానికి తీసుకొస్తారు మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు బాగా మా బాబుకి హియరింగ్ ఉన్న వలన మేము శ్రవణ సంస్థకు వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు ఇలా ఈ శ్రవణ సంస్థలోనే కోర్స్ కంప్లీట్ చేసి ఆ అమ్మాయి అయితే బాగా మాట్లాడుతుంది. మా యశ్వంత్ కూడా ఇప్పుడు అమ్మ నాన్న అన్ని చాలా బాగా మాట్లాడతాడు. చాలా ఫ్రీగా దేవుని దర్శనం కల్పించిన శ్రవణ సంస్థకు దేవుని ఆశీస్సులు మాకు ఎప్పుడు తోడుండాలని ఈ టీటీడీ సంస్థను కోరుకుంటున్నాను. నా పేరు శాంతి, మా పాప పేరు శ్రీవర్షిత. మేము వైజాగ్ నుంచి వచ్చాము. మా పాపకి శ్రావణంలో స్పీచ్ థెరపీ ఇస్తున్నారు. తర్వాత ప్రతి సంవత్సరం దేవస్థానం తీసుకొచ్చి దేవుడి దర్శనం కూడా బాగా ఇప్పిస్తున్నారు. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. ఇలా అవకాశం ఇచ్చి మా పిల్లలకి మాటలు నేర్పించేదే కాకుండా మాకు ఇలా దేవుడి దర్శనం కూడా ఇలా చేపించేదానికి దేవస్థానం వాళ్ళకి, టీటీడీ సంస్థకి, శ్రావణం సంస్థకి, మా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది.
విశేష అలంకార భూషితులుగా దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల్ సేవ నిర్వహించారు. ఆపై కల్కి అవతారంలో కొలువైన స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేసి హారతులు సమర్పించారు. భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణంతో తిరువీధుల్లో స్వామివారి అశ్వవాహన సేవ కన్నుల పండుగ సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు సంకల్బాగులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చి మంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిత్య పూజలు పూర్తి చేసి ఆపై స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. సర్వాంగ శోభితంగా సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో పులకించారు. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్లోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆదిత్య హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఇందులో భాగంగా సప్తాస్వరూఢుడైన స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాభిషేకాలతో మంగళాభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఆదిత్య హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. విశాఖ మహానగరంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కృత్తిక నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు సంకల్ప దీక్షతో స్వామివారి సన్నిధిలో మండపావాహన, కలశ స్థాపన తదితర షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నిర్వహించిన క్షీరాభిషేకంలో పాల్గొని మంగళహారతులు సమర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారికి ప్రీతికరమైన గరికతో అర్చన చేసి ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు సిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో 1,00,000 కళాలతో ప్రత్యేక పూజలు చేసి ఆ కళాలను అందజేశారు. విద్యార్థులు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న మాఘమాస వేడుకల్లో భాగంగా రామలింగేశ్వర స్వామికి క్షీరాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. రామప్ప దేవాలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి సామూహిక భజనలు చేసి రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. నల్గొండ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి పాతగుట్ట శ్రీ నరసింహస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై రామావతారంలో కొలువైన పాతగుట్ట నరసింహస్వామి వారిని పల్లకిపై వేంచేపు చేసి పురవీధుల్లో ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణలు, మేళతాళాల మధ్య శోభాయమానంగా విహరించిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి ఓంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని అణివేటి మండపంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేతంగా వినాయక స్వామివారిని విశేష అలంకరణలతో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణంతో ఓంజల్ సేవను రమణీయంగా జరిపి మహాహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు జరిగిన ఊరేగింపులో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ రమ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో మండల పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గోపూజలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గోమాతకు పసుపు, కుంకుమతో పూజలు చేసి ఆహార పదార్థాలు అందజేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అలాగే ఆలయంలోని శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆపై విశేష పుష్పాలంకరణతో కర్పూర హారతులు సమర్పించారు. ఆదిలాబాద్ వాల్మీకి నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి, మహాగణపతి, నందీశ్వర, నవగ్రహ, నాగదేవతలు, అభయ ఆంజనేయ స్వామివార్ల విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. ఆపై యాగశాలలో యాగ పూజలను, శాంతి హోమాలను, పంచగవ్యాదివాసాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల శివనామస్మరణ మధ్య ఋత్వికులు, అర్చకులు, నిర్వాహకులు ఆలయ గోపుర శిఖరాలకు సంప్రోక్షణతో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0822227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ స్వరూప్ నగర్ లో కొలువైన శ్రీ కనిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, కన్యాదానం, మాంగళ్య పూజలు నిర్వహించిన తరువాత మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టం జరిపారు.
నల్గొండ జిల్లా చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి వృషభ వాహనంపై కొలువుదీర్చి భక్తుల దైవనామ స్మరణంతో కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం పూసాయి గ్రామంలో ఎల్లమ్మ జాతర కోలాహలంగా జరిగింది. అమ్మవారికి ఏటా మాఘమాసంలో జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ జోగులమ్మ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు భక్తులు అమ్మవారి వేషధారణతో అలరించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక అమ్మవారి నిజరూప దర్శనం కోసం భక్తులు ఆలయానికి పోటెత్తారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీ భావనారాయణ స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఉదయాన్నే స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను మనోహరంగా అలంకరించారు. వేదమంత్రోచ్చారణలు, భక్తుల దైవనామ స్మరణ మధ్యన అభిజిత్ లగ్నంలో శ్రీ భద్రావతి, శ్రీ భావనారాయణ స్వామివారి కళ్యాణ క్రతువును నయన మనోహరంగా నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంటలోని హనుమాన్ దేవాలయాలలో లోక కళ్యాణార్థం చండీయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి పంచామృతాభిషేకం, చందన పూజ, ఆకు పూజ నిర్వహించారు. అలాగే శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఇక మహిళలు సామూహిక కుంకుమార్చన జరిపారు. విశాఖ మహానగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సరస్వతీదేవి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరితో సరస్వతి పూజ చేయించారు. తమకు చదువు సందేలు కలగాలని విద్యార్థులు సరస్వతీదేవిని ప్రార్థించారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో అంబా సత్రంలోని బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు సరస్వతి హోమాన్ని ఆకముక్తంగా జరిపారు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు కలగజేయమని తల్లిదండ్రులు అమ్మవారిని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాలు రథసప్తమి ఉత్సవాలతో ప్రకాశించాయి. పలు ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో భక్తులు పాల్గొని సూర్య భగవానుని ఆరాధించి తరించారు. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాలలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య హృదయం, అరుణ, సౌర పారాయణాల మధ్యన నవకలశ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉషా సంధ్యా సమేత స్వామివారిని సుందరంగా కళ్యాణ మండప వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజ, యజ్ఞోపవీత ధారణ, పాణిగ్రహణం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర కళ్యాణ ఘట్టాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా బాలాజీ క్యాంపులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. స్వామి అమ్మవార్లను చక్కగా తీర్చిదిద్ది రథంపై కొలువుదీర్చారు. భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సూర్యప్రభ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి తులసి పూజ నిర్వహించాక పురవీధుల్లో వాహన సేవ వైభవంగా సాగింది. భక్తులు స్వామివారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కుమార పార్కులో కొలువైన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మ రథోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని మొక్కజొన్న కంకులతో చక్కగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవాన్ని జరిపి వెండి రథంపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిస్తుండగా రథోత్సవం వైభవంగా సాగింది. అలాగే శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధమైన
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో సూర్య జయంతిని వేడుకగా నిర్వహించారు. మూలమూర్తులను వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రమైన కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నృసింహస్వామి వారి సూర్యప్రభవాహన సేవ పురవీధుల్లో వేడుకగా సాగింది. భక్తులు స్వామివారికి మంగళహారతులు సమర్పించి తరించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరజనంలో వీక్షిద్దాం. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 16వ జాతీయ స్థాయి సాంస్కృతికోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ప్రదర్శించిన అమరావతిలో ఆంధ్ర కవయిత్రులు సాహితీ రూపకం తిరునగరి వాసులను విశేషంగా అలరించింది. ఈ సాహితీ రూపకాన్ని ఆచార్య కె సర్వోత్తమరావు రచించగా ఆచార్య జి దామోదర నాయుడు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం మోక్షదాయకం నారాయణ మంత్రం పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథావిష్కరణ చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ పగడాల నారాయణ ఈ గ్రంథాన్ని రచించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రాంగణంలో చిత్రకూట మండపంలో జరుగుతున్న భక్తి కీర్తనాలాపన భక్తులను అలరించింది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా విజయవాడకు చెందిన విష్ణుభట్ల సోదరీమణులు గానం చేసిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చెన్నైకి చెందిన శ్రీరామకృష్ణమూర్తి ఆలపించిన కీర్తనలు సంగీత ప్రియులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన అధికారిక సమాచారం మేరకు 27,550 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 679 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.